అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశ్శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 6వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. యోసేపు ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనమందు, యోసేపు ఫలించడి కొమ్మ, అతడు ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించు. నేడు దైవభక్తి గలవాడును పాపము నుండి తొలగి పారిపోయి పరిశుద్ధుడై ఉన్నవాడైన యోసేపును దర్శింపబోచున్నాము. ఆయన యొక్క దైవభక్తియు అంతము వరకు ప్రభు కొరకు డాగు మొడత లేనివాడై నిలిచి ఉండుటయు ఆశ్చర్యమైనది. యోసేపు అను మాటకు అభివృద్ధి అని అర్థము. యాకోబునకును రాహేలునకును పుట్టిన 2 కుమారులలో ఇతడు జ్యేష్ఠుడు. యోసేపు యొక్క సద్గుణములను నిమిత్తము తండ్రి అయిన యాకోబు అతన్ని అత్యధికముగా ప్రేమించెను. ఆయన సహోదరులకు లేని విచిత్రమైన పలువర్ణ నిలువుటంగిని ధరింపజేసెను. యోసేపు చూచిన కలను బట్టి విచిత్రమైన పలువర్ణ నిలువుటంగిని బట్టి సహోదరులు యోసేపును మరి అత్యధికముగా పగబట్టి ద్వేషించిరి. ఆయనను యోసేపు దైవభక్తియు దైవభయమును గలవాడై జీవించెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దైవభక్తి అనున్నది ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రస్తుత దినముల యందు దైవభక్తి వేగముగా తగ్గుముఖము పట్టుచూనే వచ్చుచున్నది. వైజ్ఞానిక పరముగా ఆలోచించుచున్నాను అని చెప్పి మనుష్యుడు దైవభక్తిని నిర్లక్ష్యము చేయుచున్నాడు. దూరదర్శినియు కంప్యూటర్ను ఇంటర్నెట్ను క్రైస్తవ గృహములోనికి ప్రవేశించి కుటుంబ ప్రార్థనకును బైబిల్ చదువుటకును సంబంధించిన సమయములను పాడు చేయుచు వచ్చుచున్నది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి యొక్క వరుసలలో దైవభక్తితో కనబడుచున్నవాడు యోసేపు. ఆదికాండము 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకును సుమారుగా 14 అధ్యాయముల యందు యోసేపును గురించి అత్యధికంగా చదివి తెలుసుకొనగలము. లోకమునందు పలు కోట్ల ప్రజలు జీవించుచున్నారు, జన్మించుచున్నారు, మరణించుచున్నారు. అయితే మరి కొంతమంది మాత్రమే ప్రభు యొక్క దైవభక్తి యందు ఎనలేని స్థానమును పొందుకుని ఉన్నారు. వారి యొక్క జీవితము ప్రభు యొక్క దృష్టిలో గొప్ప ఔన్నత్యముగా కనబడుచున్నది. ప్రభువునకు భయపడుచున్న భయముతోనూ దైవభక్తిగా జీవించినందున ప్రభు వారిని గణపరిచి ఉన్నాడు. మీరు దైవభక్తి గలవారై ఉండినట్లయితే ఇహమందును పరమందును ప్రభు చేత గణపరచబడుదురు. యోసేపు తన యవ్వన ప్రాయమును ప్రభు కొరకు అర్పించుకుని ఉండేది. ఆయన 12 ఏండ్ల వయస్సునందు తన తండ్రికి సహకరిస్తూ సహోదరులతో కూడా కలిసి మందను మేపుచుండెను. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనం. మీరు కూడాను మీ యవ్వనమునందు ప్రభు యొక్క పనిని పూర్ణ హృదయముతో చేయుడి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. దేవుని బిడ్డలారా, యోసేపు వలె చురుకుగా ఉండుడి. యోసేపు సోమరిపోతుగా ఉండక కార్యసాధకము గలవాడుగాను నమ్మకస్తుగాను జీవించును. యవ్వన ప్రాయం నందు ప్రభు కొరకు శ్రమపడుట అందరికి మంచిది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, తన యవ్వన కాలమున కాడిని మోయుట నరునికి మేలు. విలాపవాక్యం 3వ అధ్యాయం 20వ వచనం. నేటి ధ్యానమునకై, నా ప్రభువా యెహోవా, నీ నిరీక్షణాస్పదము నీవే, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే. 72 కీర్తన 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెషయా గ్రంథము 26 మరియు 27 అధ్యాయములు, సాయంత్రం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.